రకంగా కేసీఆర్ గదే చేసిండు నేను గిదే చేస్తా అన్న ఆలోచనకు వచ్చిండా? ఎందుకంటే ఇప్పుడు మీతో కంటే ముందు చాలా మంది ఉద్యమకాలను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అంటా ఉన్నారు అట్లీస్ట్ మాకు కూడా ఇన్విటేషన్ లేదు, మాకు కూడా విలువలని వాళ్ళు కూడా బాధపడతారు. అంటే కేసీఆర్ గదే చేసిండు నేను గిదే చేస్తా అన్న ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన గదే చేసిండు నేను ఇదే చేస్తానంటే ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఒక ప్రపంచంలో ఎవ్వరు అనుభవించినంత రాజరికము నియంతృత్వము అనుభవించి ముఖ్యమంత్రి పదవి పోయినాక అర్ధరాత్రి దొంగలాగా అటు ఇటు చూసి అరే సంతోష్ బండి తీయడానికి దొంగలాగా పోయిండు. ఆయనకి ప్రజలకి ముఖం చూపడానికి ముఖం లేక మళ్ళీ 14 నెలల తర్వాత 10 లక్షల మందితో అని ఒక 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్ వచ్చాడు. ఆయనకి ఏ గతి పట్టింది? ముఖం చెల్లకనే చెల్లని రూపాయి అయింది కదా. మరి ఈయనకు కూడా ఇప్పుడు ఏమైంది? ఈయనకంటే ఆయనే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తున్నారు ఈయన చేసే పాలన. ఈ 18 నెలల కాలంలో 18 మంది అమరవీరుల కుటుంబాలను కలిసిండా, 18 మంది నిరుద్యోగులు కలిసిండా, 18 మంది విద్యార్థులు కలిసిండా, మిస్వరులు పోటీలలో అందాలు చూడడానికి పోతున్నాడు, అందాల కొలతలు ఎట్లా కొలుస్తున్నారో చూస్తున్నాడు. అమ్మాయి పోయి లండన్ లో ఇది అందాల పోటీలు కాదు ప్రాస్టిట్యూట్ పోటీలు అని చెప్పింది. ఇజ్జత్ బాయే 200-300 కోట్ల రూపాయలు తెలంగాణ ధనం బాయే. తెలంగాణ అంటే కప్పుకోవడం కల్చర్, బతుకమ్మ బొడ్డెమ్మ గౌరమ్మ అంటే తెలంగాణ కల్చర్ కప్పుకోవడం. ఈ ఇప్పుకునే కల్చర్ పోటీలు మనకెందుకండి? ఇప్పుకునే కల్చర్ కాదు కదా, బట్టలు నిండుకునే కప్పుకునే కల్చర్ మాది. ఈ ఇప్పుకునే కల్చర్ ఎందుకు మనకి? వీడికి సోయలేకపోతే వీడి పక్కన ఉన్న అడ్వైజర్లకైనా సోయి ఉండాలి కదా. అసలే డబ్బులు లేవు, నన్ను కోస్తే కూడా చెటాకు మాంసం రాదు గోచి రాదు అంటున్నావు, నీకు బలిసి కొట్టుకుంటున్నావు. 200 కోట్లు ఎవడబ్బా సొమ్మని ఖర్చు పెడుతున్నావు నువ్వు? మీ అయ్య తాత జాగిరా? రేవంత్ రెడ్డి గారు మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు. మీరు ఈ 18 నెలల కాలంలో అన్నా రేవంత్ అన్న అంటే తూ రేవంత్ అనే పరిస్థితికి దిగజారారు. ఇంకా ఉన్న 3 సంవత్సరాలైనా మంచిగా పరిపాలించమని చెప్తున్నాం. అమరవీరుల స్థూపం మీద శిలాఫలకం వేయలేదంటే ఇది తెలంగాణ ప్రభుత్వం కాదు.